రవితేజ అంటేనే మాస్ మసాలా యాక్షన్. అది నిన్నటి వరకు. ఇప్పుడు లెక్కలు మారాయి. ఇరుముడి మాస్ రాజాను కొత్తగా చూపించింది. తండ్రి కూతురు ఎమోషన్ అంటే మెలో డ్రామా ఎక్కువ అనే ఫీలింగ్ లేకుండా జెన్యూన్ ఎమోషన్ తో ఆడియన్స్ తో ఒక్క క్షణం కంటతడి పెట్టించాడు. దాంతో ఇరుముడి రవితేజ కెరియర్ లో స్పెషల్ మూవీగా మారిపోయింది. మాస్ ఇమేజ్ ను పూర్తిగా పక్కన పెట్టేసి అయ్యప్ప భక్తుడిగా అదరగొట్టేశాడు. లాస్ట్ అరగంట రవితేజ పెర్ఫార్మెన్స్ కి ఫ్రీజ్ అయిపోతారు ఆడియన్స్. భక్తి, థ్రిల్, ఎమోషన్, డ్రామా అన్నిటినీ పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేశాడు డైరెక్టర్ శివ నిర్వాణ. చెప్పుకోవడానికి ఓకే అనిపించిన లైంగిక వేధింపుల కథ తెరపైన చూడడానికి కాస్త ఇబ్బంది పడతారు. కానీ అలాంటి కథతో ఆడియన్స్ ని మెప్పించడం అంటే అది మామూలు విషయం కాదు. కథలో నిజాయితీ ఉంటే ఆడియన్స్ ఆదరిస్తారని మరోసారి అయితే ప్రూవ్ అయింది. తండ్రి కూతుళ్ళ మధ్య వచ్చే సీన్స్ ముచ్చటగా ఉండటమే కాదు, ఒక దశలో గుండెలు పిండేస్తాయి కూడా. ఈ తండ్రి కూతుళ్ళ క్యారెక్టర్లను బాగా రాశాడు, తీశాడు. సెకండ్ హాఫ్ లో సినిమా అక్కడక్కడ కొంత స్లో అవటం మైనస్. కథలోని మెయిన్ ట్విస్ట్ ప్లేస్ చేసిన తీరు, దాని చుట్టూ అలుకున్న స్క్రీన్ ప్లే బాగుంది. జీవి ప్రకాష్ పాటల కంటే ఆర్ఆర్ అదిరింది. ప్రయోగం చేయడం గొప్ప కాదు, దాంతో ఆడియన్స్ మెప్పించడమే గొప్ప. ఇరుముడిలో అదే జరిగింది.